Praise the Lord, brothers and sisters. సహోదరులకు కూడా దేవుని నామములో శుభం తెలియజేస్తున్నాం. We are very much thankful for this blessed opportunity God has given to connect with you this morning on this day of resurrection. ఈ యొక్క పునరుద్ధాన దినము ఉదయకాలము మీతో ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవడానికి ఎంతో ధన్యమని భావిస్తున్నాం. For this morning, for the meditation of worship, I would request you to turn with me to Psalm 98. ఉదయకాల ఆరాధన ధ్యానం కొరకు 98వ కీర్తన చూసుకుందాం. Psalm 98, కీర్తన 98, verses 1 and 2 and 5th verse. మొదటి 2 వచనాలు 5వ వచనం చూసుకుందాం. Shall we all read it together? అందరం కలిసి చదువుకున్న ఈ మాటలు. Oh, sing unto the Lord a new song, for he hath ఆయన done గూర్చి కొత్త marvelous కీర్తన పాడుడి. with right ఆయన hand దక్షిణ హస్తము, ఆయన and పరిశుద్ధ బాహువు God ఆయనకు in విజయము కలుగజేసి ఉన్నది. Lord hath యెహోవా made తన known రక్షణను వెలుగు చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. Sing unto the Lord స్వరముతో the యెహోవాకు harp, స్తోత్ర కీర్తన the పాడుడి. harp and the voice అలా of the తీసుకొని psalm. సంగీత స్వరంతో గానం చేయడి. Shall we look to the Lord for his help and his revelation for this morning? ఉదయకాలము తన సహాయము, తన ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. Our loving and eternal heavenly Father, మా ప్రేమ గల నిత్యుడగు పరలోకపు తండ్రి, thank thee and praise thee for remembering unworthy, wretched servant as I am, and granting me this blessed opportunity to speak through this medium and to connect with thy dear children. తండ్రి మరి అయోగ్యుని నిష్ప్రయోజకులను జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మీ ప్రియ బిడ్డలతో వాక్యం పంచుకునే ఆధిక్యత నాకు అనుగ్రహించినందుకు హృదయమారా వందనాలు చెల్లిస్తున్నాం. Heavenly Father, the Satan wants to throttle our plan of joining together, spending time around the word, and also spending time in worship by creating various circumstances and situations. ప్రభా, ఆయా పరిస్థితులు, ఆయా స్థితుల ద్వారా ప్రభా ఈ రీతిగా వాక్యం ధ్యానించుకోకుండా, ఆరాధించుకోకుండా, ఈ రీతిగా కూడుకోకుండా ఉండడానికి సాతాను ఆయా అభ్యంతరాలు తీసుకొచ్చినప్పటికీ ప్రభా, But nevertheless, we thank and praise thee for thy triumphant victory over the devices of the enemy and giving us this blessed opportunity to connect like this through these devices. శత్రు యొక్క సాధనాల మీద మీరు మాకు ఇచ్చిన విజయం కొరకై, తద్వారా ఈ రీతిగా మేము వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సాధనలన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Little time we want to spend in worship, and before that, Heavenly Father, we want to look into thy words, that thy word may be released from heavenly places. ప్రభావ కొద్దిసేపు మిమ్మల్ని ఆరాధించాలని చెప్పేసి ప్రభావ మీ వాక్యం చూసుకుండగా మీ వాక్యాన్ని పరలోక స్థలం నుంచి మీరే బయలుపరచండి ప్రభా. Lord, the finger of thine hand may touch the nerve of our tongues and release it so that we may speak plainly according to Mark Gospel chapter 7 verse 31. మార్కు సువార్త 7:31 ప్రకారము మీ చేతి వేలితో ప్రభావ మా యొక్క నాలుకను ముట్టని, తద్వారా సడలించి స్పష్టంగా మీ బిడ్డలతో మాట్లాడడానికి సహాయం చేయండి. Give us free flow of word, both in releasing thy word and also in translation. వాక్యం విడుదల చేయట్లో తర్జుమాలో కూడా మీ వాక్యం యొక్క ధారాళమైన ప్రవాహం అనుగ్రహించండి ప్రభా. Seeking thy grace and submitting under thy mighty wings, we do ask this prayer with much thanksgiving in the precious and mighty name of Lord and Savior Jesus Christ. మీ కృపను కోరుకుంటూ, సహాయం కోరుకుంటూ, ఎంతో కృతజ్ఞతతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Psalm 98 is a hymn psalm. ఈ 98వ కీర్తన అనేది అది ఒక గీతము లాంటి కీర్తన అని చెప్పొచ్చు. And hymn psalm of royal psalm praising God as a king of his people. అయితే తన ప్రజలకు రాజుగా దేవుణ్ణి స్తుతిస్తూ లేకపోతే పొగుడుతూ రాసిన గీతము కీర్తన అని చెప్పొచ్చు. The writer of this psalm is unknown, but what the history says is that the children of Israel, when they came back from the captivity of Babylon, few of them has written this psalm. అయితే ఈ కీర్తన రచయిత దీనికైతే మనకు సరిగ్గా తెలియదు, కానీ చరిత్రకారులు ఏమంటారంటే ఇశ్రాయేల్ ప్రజలు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమంది రాసిన కీర్తన అని చెప్తారు చాలా మంది. And this psalm starts with saying that singing a new song unto the Lord. ఈ యొక్క కీర్తన ఎట్లా ఆరంభమవుతుందంటే ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడని చెప్తున్నాడట.
And this psalm begins saying that, sing unto the Lord a new song, for he hath done marvelous things. అక్కడ ఏమంటున్నాడంటే యెహోవా ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. The great and marvelous thing what has done in the history, we find it in Exodus chapter 15. ఆయన చేసిన ఆ యొక్క గొప్ప ఆశ్చర్యకారం చరిత్రలో మనకి ఏం కనిపిస్తుంది అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. Exodus chapter 15 and verse 1 says that then sang Moses and the children of Israel this song unto the Lord, and spake, saying, I will sing unto the Lord, for he hath triumphed gloriously, the horse and his rider hath he thrown into the sea. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడేది, యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. In first 3 verses of Exodus chapter 15, we see the 3 major attributes. అక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన 3 లక్షణాలు మనం గమనిస్తాం. అక్కడ we see the song of triumph being sung after the defeat of the enemy. శత్రువును ఓడించిన తర్వాత అక్కడ వాళ్ళు విజయ గీతం పాడుతున్నారు వాళ్ళు అక్కడ. In second verse we see the Lord is our salvation. రెండవ వచనం చూస్తే యెహోవాయే నాకు రక్షణ అంటున్నాడు అక్కడ. Not only salvation, but he is also our strength, and he is a song in our mouth, therefore we exalt him. రక్షణ మాత్రమే కాదు, ఆయనే నా బలము నా గానము, కాబట్టి ఆయన హెచ్చిస్తా అని చెప్తున్నాడు. Primarily we worship him because he has given us the triumphant victory over the enemy. ప్రాథమికంగా ఆయన శత్రువు మీద మనకు గొప్ప విజయం సాధించినందుకు ఆయన స్తుతిస్తాం మనము. Secondly, we also worship him because he is the God who grants us salvation by his victory. రెండవదిగా ఆయన రక్షణ ద్వారా మనకు విజయం సాధించిన దేవుడు కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. Not only that, in the second point only, it is a part of it that he is our strength. ఆ రెండవ వచనం మనకు కనిపిస్తుంది, ఆయన మన బలము అని చెప్తున్నాడు అక్కడ. Therefore we exalt him and praise him. కాబట్టి ఆయన స్తుతించి మనం హెచ్చిస్తాం ఆయన్ని. Thirdly, we also see that Lord is a man of war. మూడవదిగా చూస్తే దేవుడు యుద్ధశూరుడు అంటున్నాడు అక్కడ. What does this man of war speak to us? యెహోవా యుద్ధశూరుడు అంటే అర్థం ఏంటి మనకి? Man of war who never loses any war. యుద్ధశూరుడు అంటే ఎప్పుడు ఏ యుద్ధాన్ని ఓడిపోని వాడని అర్థం అక్కడ. The Lord who defeated the mighty armies of Pharaoh and thrown them into the Red Sea. ఫరో యొక్క మహా సైన్యములను ఓడించి సముద్రంలో పడవేసిన ఆ దేవుడు. If you see that, it is being mentioned as an idiom for how he is going to victoriously win over our eternal enemy, the beast, the Satan, in Revelation chapter 19 and verse 11. అది గమనిస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో ఆ యొక్క మన అనాది నుంచి మనకు యుద్ధంలో ఉండబో ఒక శత్రువు ఆ యొక్క దుష్ట మృగాన్ని యేసు ప్రభు వారు జయించే ఆ విషయాన్ని ఉపమాన రీతిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ. This is the foretaste of the coming victory over our enemy. ఆ యొక్క మన శత్రువు మీద జరగబోయే ఆ యొక్క విజయం గురించి ముందుగానే రాసిన విషయం ఇది. If you see in Revelation chapter 19 verse 11, we see that I saw heavens open, and behold a white horse, and he that sat upon him was called faithful and true, who is Lord Jesus Christ, and in righteousness he doeth judge and make war. అక్కడ ప్రకటన 19:11 గమనిస్తే, మరియు పరలోకం తెరవబడి చూస్తుని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకైన వాడును సత్యవంతుడు అను నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శన చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. He is a judge who judgeth justifiably, and he is a winner and victor over our enemy, therefore we worship him. ఆయన నీతిని బట్టి విమర్శ చేయవాడు, తీర్పు తీర్చువాడు, యుద్ధం జరిగించేవాడు, జయశాలి కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. He is the Lord who was a victor even in Exodus chapter 15 by throwing down the Pharaoh's armies. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఫరో సైన్యాన్ని తోసివేసి జయం సాధించిన దేవుడు కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. If you see, we will be astonished that this would be remembered in heaven, and the same song would be sung in Revelation chapter 15 and verse 3. గమనిస్తే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఈ నిర్గమకాండం జరిగిన సంఘటన అది వాళ్ళు పరలోకంలో జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించడం మనకు కనిపిస్తుంది. In Revelation chapter 15 and verse 3, ప్రకటన 15:3 వచనం గమనిస్తే, after our Lord wins a great victory over our enemy, which is a fallen serpent, is a fallen angel, which is a serpent of old, and is a Satan and devil, the song has been sung in worship, saying that
and they sing the song of Moses, the servant of God, and the song of the Lamb, saying, Great and marvelous are thy works, Lord God Almighty. Just the true are thy ways, thou King of saints. అక్కడ 2వ వచనం మొదలుకొని తెలుగులో గమనిస్తే, ఆ క్రూర ముగ్గురునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికం సముద్రంలో నిలిచిండు చూతిని. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీవు భయపడిన వాడెవడు, నీ నామం మహింపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేశారని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. The song of Moses is remembered in heaven. మోషే కీర్తన పరలోకంలో జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ Revelation chapter 15 is a heavenly worship. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం పరలోక ఆరాధన మనకు కనిపిస్తుంది. అక్కడ there is a worship being held in heaven. పరలోకంలో ఒక ఆరాధన జరుగుతుంది అక్కడ. By the saints calling our Lord as a victor over the enemy. అక్కడ పరిశుద్ధులందరూ కూడా దేవుణ్ణి అక్కడ శత్రువుల మీద విజయశాలని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు అక్కడ. And they are remembering the victory which was done ages before, even with the Pharaoh's army. గమనిస్తే యుగములకు కొంచెం ముందే ఫరో సైన్యంతో సాధించిన ఆ విజయాన్ని కూడా పరిశుద్ధంగా జ్ఞాపకం చేసుకున్నారు ఇక్కడ. Jesus Christ is our victor and redeemer, therefore we worship him. యేసు ప్రభువారు మనకు జయశాలి, మనం విమోచించేవాడు కాబట్టి ఆయన ఆరాధిస్తాం. మనం we glorify and magnify his name because he is the one who is the grantor of our salvation. మన రక్షణ అనుగ్రహించేవాడు ఆయనే కాబట్టి ఆయన్ని ఘనపరిచి గొప్ప చేస్తాం. మనం who's a deliverer from our strong enemy, whom nobody can deliver us but except for Lord Jesus Christ. యేసు ప్రభువు తప్ప మనల్ని విడిపించేవాడు ఎవరు లేరు కాబట్టి మన బలమైన ఆ దేవుని బట్టి మనం ఆరాధిస్తాం. మనం Similarly, Psalmist writes in Psalm 111 verse 3 about his work of redemption, saying like this in Psalm 111 and verse 3, his work is honorable and glorious, his righteousness endureth forever. ఆయన విమోచన కార్యం గురించి కీర్తనకారుడు కీర్తన 111వ కీర్తన 3వ వచనం గమనిస్తే ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యం నిలకడగా ఉండును అంటున్నాడు అక్కడ. His righteousness is granted and made available unto us even for ever and ever. ఆయన నీతి మనకు అనుగ్రహించబడి యుగ యుగములు మనకు అందుబాటులో ఉంచబడింది. Therefore we worship him, we glorify him, we honor him and we exalt his name. కాబట్టి ఈ దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి ఘనపరిచి గొప్ప చేస్తాం. Not only that, in Psalm 98 verse 1 we see that his right hand, his holy arm hath gotten the victory. అంత మాత్రమే కాదు, మన భాగమైన 98వ కీర్తన 1వ వచనంలో ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. What did the right arm do? What did the right hand do? ఆయన దక్షిణ హస్తం ఏం చేసింది? See Exodus chapter 15 నిర్గమకాండం 15వ అధ్యాయం గమనిస్తే verse 6. 6వ వచనం, The right hand, O Lord, is become glorious in power. Thy right hand, O Lord, hath dashed in pieces the enemy. యెహోవా నీ దక్షిణాస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చితగొట్టును. He dashed it and the enemy is no more. శత్రువుని చితగొట్టాడు కాబట్టి శత్రువు మనకి లేడు. మనకి ఇంకా dashed it and the enemy is not he will never exist once again. ఆ దాన్ని చితగొట్టాడు కాబట్టి ఆ శత్రువు ఇక ఉండబోడు. He's broken the enemy into pieces. He's already done it on the cross of Calvary. ఆ కల్వారిలో శత్రువుని చితగొట్టాడు, తుత్తులుగా చేశాడు దేవుడు అక్కడ. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం. మనం speaking about the same thing in Psalm 118, there is a word written in Psalm 118 and verse 16. అదే విషయం గురించి చెప్తూ 118వ కీర్తన 16వ వచనంలో ఒక మాట రాయబడింది అక్కడ. The right hand of the Lord is exalted, the right hand of the Lord doeth valiantly. అక్కడ 18, 16 గమనిస్తే యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును అంటున్నాడు. That same hand is with the children of Israel who are returning from the captivity of 70 years from Babylon. అదే హస్తము ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెర నుంచి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళతో కూడిన హస్తం అది. So how beautifully they are writing it in Psalm 98 verse 1. See the holy arm, they call it a holy arm that hath gotten. కాబట్టి ఎంత అద్భుతమైన రీతిగా 198 కీర్తన 1వ వచనంలో అక్కడ ఏమన్నారంటే ఆయన పరిశుద్ధ బాహు అని చెప్పి చాలా చక్కగా రాస్తున్నారు వాళ్ళు అక్కడ కీర్తనలో. What did the holy arm do? ఆ పరిశుద్ధ బాహు ఏం చేసింది? It has dashed into pieces the enemy of God. దేవుని యొక్క శత్రువుని చితగొట్టింది అక్కడ.
that was your enemy and my enemy, who kept you and me into the captivity. నీ శత్రువైన నా శత్రువైన నిన్ను నన్ను చెరలో ఉంచిన శత్రువు, and that same enemy has been dashed into pieces by his holy arm. తన పరిశుద్ధ బాహు ద్వారా దేవుడు ఆ శత్రువును చితగొట్టాడు. That holy arm only has delivered us from the cruel slavery under him. ఆ పరిశుద్ధ బాహువే ఆ శత్రువు యొక్క క్రూరమైన బానిసత్వం నుంచి మనం విడిపించింది. In a twofold way, it is displayed once from the Egypt deliverance from the slavery, and second time from the Babylonian slavery. రెండంతలా గమనిస్తే మొట్టమొదటిసారి ఐగుప్తు బానిసత్వం నుంచి మనం విడిపించింది, రెండవదిగా బబులోను చెరలో నుంచి కూడా మనం విడిపించిన హస్తమ బాహు. Therefore we worship and glorify his name. కాబట్టి ఆయన ఆరాధించి మహిమపరుస్తాం ఆయన నామాన్ని. That's a wondrous work of strength, like that he says in Psalm 77. The sons of Asaph and Jeduthun, they write a beautiful psalm here, ascribing these things in Psalm 77 and verse 14. అక్కడ 77వ కీర్తన 14వ వర్షంలో యెదుతూను తర్వాత ఆసాఫ్ కుమారులు వాళ్ళు ఏం రాస్తారంటే, Thou art the Lord God that doest wonders, thou hast declared thy strength among the people. Strength signifies the arm of God. ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకునే. శక్తి అంటే దేవుని యొక్క హస్తాన్ని చూపించే విషయం. అది The hand of God has delivered us. దేవుని యొక్క హస్తము మనల్ని విడిపించింది. Therefore we worship our Lord. కాబట్టి మన దేవుని ఆరాధిస్తాం మనం. The hand of God has destroyed our enemy. Therefore we worship our Lord. దేవుని యొక్క హస్తము మన శత్రువులను తుత్తునిగా చేసింది కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. Not only that, if you turn to Isaiah chapter 52, యెషయా గ్రంథం 52వ అధ్యాయం గమనిస్తే, Isaiah 52 and verse 10. 52:10. Isaiah 52 and verse 10. Yes, the Lord hath made bare his holy arm in the eyes of all nations, and all the ends of the earth shall see the salvation of our God. సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూ దిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. What do we understand by this? దీని మనకి ఏమర్థం అవుతుంది ఇక్కడ? By his holy arm, he made salvation available to the ends of the world, even unto the Gentiles like you and me. పరిశుద్ధ బాహు ద్వారా రక్షణని భూదిగంత నివాసులకి, అన్యజనులైన నీకు నాకు కూడా రక్షణ దేవుడు అందుబాటులో ఉంచాడు. Not only the arm of God delivered from the bondage of Egypt, which speaks of our salvation. ఆ యొక్క దేవుని యొక్క హస్తము మన రక్షణ సూచించే ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ also it delivers us in sanctification from the bondage of Babylon. బబులోను చెర నుంచి విడిపించడం ద్వారా మన పవిత్ర పరిచయ విషయం కూడా మనం విడిపిస్తామని చెప్పి అర్థం అక్కడ. Therefore we worship him. The hand of God, దేవుని హస్తాన్ని బట్టి మనం ఆయన ఆరాధిస్తాం. the holy arm of God delivers us. దేవుని యొక్క పరిశుద్ధ బాహు మనల్ని విడుదల చేస్తుంది. Therefore we worship him, therefore we glorify him, therefore we magnify him. కాబట్టి ఆయనను మనం ఆరాధిస్తాము, ఆయన మహింపరుస్తాము, ఆయన గొప్ప చేస్తాం. And if you turn once again to Psalm 98, 98వ కీర్తన మరి ఒకసారి గమనిస్తే, Psalm 98 and verse 2. 98:2. The Lord hath made known his salvation యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, and righteousness తన నీతిని openly shown in the sight of heathen. This speaks of his salvation being made available to every person, irrespective of caste, creed, religion, region, color, race, etc. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచిన అర్థం ఏంటంటే, ఆయన తన రక్షణని వారు ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా, ఎటువంటి భేదం లేకుండా అందరికీ దేవుడు అందుబాటులో ఉంచాడనే విషయం చూపిస్తున్నారు. Salvation is being made available to every person, everybody who intends to come under the blood of Lord Jesus Christ. యేసు ప్రభు రక్తానికి ఆశ్రయం కిందకి వచ్చేవారు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అందుబాటులో ఉంచబడింది. Therefore we worship him, therefore we glorify him, and because of his arm we are being delivered, and because of him he made the salvation available unto us. ఆయన తన రక్షణ అందుబాటులో ఉంచాడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించి మహింపరుస్తాం. ఆయన బట్టి తన నీతిని ఆయన బయలుపరిచి ఉన్నాడు. This is what prophet Isaiah writes in Isaiah chapter 62 and verse 2. అదే విషయము ప్రవక్త యెషయా 62వ గ్రంథము అధ్యాయంలో 10వ వచనం రాయబడింది, రాశాడు. And the Gentiles shall see the righteousness, and all kings thy glory, and thou shalt be called by a new name which thy mouth of the Lord shall name.
62 and verse 2. యెషయా గ్రంథము 62:10 గమనిస్తే, గుమ్మముల ద్వారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గం చక్కపరచుడి. 11వ వచనం తెలుగులో గమనిస్తే, ఆలకించుడి, భూదిగంతల వరకు యెహోవా సమాచారం ప్రకటింపు చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. I am coming to that also in verse 12 in the same chapter. 12వ వచనం గమనిస్తే అదే అధ్యాయంలో, and they shall call them the holy people, the redeemed of the Lord, and thou shalt be called, sought out, a city not forsaken. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. Because of Lord Jesus Christ and his work on cross, we are now being called as holy people who are Gentiles, who were sometime were not even allowed in the presence of the Lord. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షణ కార్యాన్ని బట్టి ఒకప్పుడు ఆయన సన్నిధికి ఏమాత్రము మనకు అందుబాటులో లేని విషయము ఆయన రక్షణ ద్వారా మనకు అన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు ఆయన. And he calls us holy people. మనల్ని పరిశుద్ధ ప్రజలు అంటున్నాడు ఆయన. And he calls us the redeemed of the Lord. అక్కడ యెహోవా చేత విమోచించబడిన వారని చెప్తున్నాడు అక్కడ. And he gives us a new name, as we have seen in verse 2. 2వ వచనం చూసినట్టుగా మనకు ఒక కొత్త పేరు పెడుతున్నాడు ఆయన. And also he is calling us a city not forsaken. అక్కడ విసర్జింపబడని పట్టణము అని మనకు పేరు పెడుతున్నాడు. When he is saying that by him, by redemption, all these things, salvation, when he says salvation, who is salvation? అక్కడ విమోచించబడిన వారు రక్షణ ఇవన్నీ చెప్తున్నాడు. రక్షణ అంటే ఎవరు అక్కడ? See Luke Gospel chapter 2 and verse 30. లూకాసు వార్త 2వ అధ్యాయం 30వ వచనం. Luke Gospel chapter 2 and verse 30 says, for mine eye have seen thy salvation. This is Simeon speaking to the parents, and he is worshipping God, saying that mine eye have seen the salvation. Like that he is saying when Christ was as a baby taken to the temple. అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం తెలుగులో 29-32 కలిసి ఉన్నాయి. మధ్య భాగంలో గమనిస్తే, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను అని చెప్పేసి ఆ దేవాలయంలో సుమయోను యేసు ప్రభువారు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన శిష్యుగా ఉన్నప్పుడు దేవాలయం తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఇవి. He is our salvation. ఆయనే మన రక్షణ. He is the one. Because of his sacrifice, we are called as holy people. ఆయన బలియాగాన్ని బట్టే మనల్ని పరిశుద్ధ ప్రజలని పేరు పెట్టబడింది మనకి. We are called redeemed of the Lord. యెహోవా విమోచించబడిన వారని పేరు మనకి. We are called that city not forsaken. అక్కడ విసర్జింపబడని పట్టణం అని పేరు మనకి అక్కడ. And as Gentiles, salvation is equally available to us as it is available to the chosen people of Israel. ఏర్పరచబడిన ఇశ్రాయేల్ వారికి ఏ రీతి అందుబాటులో ఉందో అదే రీతిగా సమానంగా మనకు కూడా అన్ని జనులకు కూడా రక్షణ అందుబాటులో ఉంచబడింది. Therefore, should we not worship our Lord who made his salvation available unto us? మనకు రక్షణ అందుబాటులో తీసుకొచ్చిన ఆ దేవుని మనం ఆరాధించలేమా? Should we not worship our Lord with his holy arm who has delivered us twice from the bondage of sin and bondage of sanctification, to be delivered us from an enemy? అయితే తన పరిశుద్ధ బాహు ద్వారా 2 సార్లు పాపపు దాసత్వం నుంచి తర్వాత పరిశుద్ధ పరిచయ విషయంలో కూడా మనల్ని విడిపించిన ఆ దేవుణ్ణి మనం ఆరాధించలేమా? And also with his holy arm he destroyed and dashed the enemy on the cross of Calvary. And not only that, by his holy arm he is continually delivering us by sanctifying us whenever we fall. అయితే తన పరిశుద్ధ బాహు ద్వారా ఆ కల్వారి శిలువలో మన శత్రువుని చితగొట్టించి నాశింపజేసి అదే సమయంలో తన పరిశుద్ధ బాహు ద్వారా ఎడతెగక మనల్ని అపవిత్రత నుంచి పదే మనల్ని విడిపిస్తూ మనల్ని పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. Therefore we worship him, we glorify him, we honor him. కాబట్టి ఆయన ఆరాధించి మహింపరిచి కనపరుస్తాం. Therefore we exalt his name. ఆయన నామాన్ని గొప్ప చేస్తాం మనం. Seeing verse 5 of Psalm 98. 98వ కీర్తన 5వ వచనం గమనిస్తే, Psalm 98 and verse 5. 98:5 గమనిస్తే, here we see an unique instrument being used in worship. ఒక విశేషమైన వాయిద్యంతో అక్కడ ఆరాధన చేసినట్టు మనకు కనిపిస్తుంది. Sing unto the Lord with the harp and the voice of a psalm. సితారా స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితారా తీసుకొని సంగీత స్వరంతో గానం చేయుడి. Now you should understand one thing. If it is harp or minstrel or stringed instrument, is the same thing. అక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నువ్వు సితారా అన్న
లేకపోతే దానికి ఇంగ్లీష్లో వేరే వేరే పేర్లు ఉన్నాయి, అన్నిటికీ ఒకే అర్థం వస్తుంది అక్కడ. This harp is used in worship in various places, including in heaven. ఈ యొక్క సితార అనేది ఆరాధనలో పలు స్థలాల్లో వాడబడింది, పరలోకంలో కూడా వాడబడింది. It would take a lot of time if you see, but I'll just tell you the references where all it is written. అవన్నీ చూడడానికి మనకు సమయం సరిపోదు, కానీ ఎక్కడెక్కడ రాయబడింది కొన్ని వచనాలు మాత్రం చూస్తాం. First Chronicles 25:6-7 it is written. మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయం 6-7 వచనం రాయబడింది. అది Psalm 33 it is written. Psalm 71 it is written. 33వ కీర్తనలో 71వ కీర్తన రాయబడింది. అది Of course we have read in Psalm 98, but it is also written in Psalm 92, Psalm 147, Psalm 149. 92వ కీర్తన, 147వ కీర్తన, 98లో కూడా మనం చూసాము. ఇంకో చోట కూడా రాయబడింది. అది Psalm 150, 150వ కీర్తనలో, Revelation chapter 14 and verse 2, and Revelation chapter 15 and verse 2. అక్కడ గమనిస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో, 15వ అధ్యాయం 2వ వచనం కూడా రాయబడింది. You can refer all these places. అన్ని వచనాలు కూడా మనం చూసుకోవచ్చు సితార వాడిన విషయం. Everywhere it is mentioned in worship. It plays a very major role. ప్రతి చోట రాయబడింది ఆరాధనలో సితారకి ప్రాముఖ్యమైన స్థానం ఉంటున్నది. Why this harp has got such a importance in worship? ఎందుకు సితారాకి ఆరాధనలో అంత ప్రాముఖ్యత ఉంటుంది? Into the word of God in 1 Chronicles chapter 25 verse 6. దేవుని వాక్యంలో చూస్తే మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, 25 and verse 6. 25వ అధ్యాయము 6వ వచనం. You will see that. ఏం చూస్తామంటే, verse 6 says, all these were under the hands of their father for song in the house of the Lord, with cymbals, psalteries, harps, for the service of the house of God, according to the king's order of Asaph, Jeduthun and Heman. వీరందరూ ఆసాపునకును, యెదుతూనకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానం చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండేది. What do we understand by this? మనకి ఏమర్థం అవుతుంది ఇక్కడ వచనాన్ని బట్టి? Here harp is associated in worship and praise in the service of the house of God. ఇక్కడ సితార అంటే దేవుని స్తుతించి ఆరాధించే విషయంలో, దేవుని సేవ జరిగించే విషయంలో రాయబడింది. So when we see harp, we should understand this is the service of the house of God. సితార అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరపు సేవ జరగడం అని అర్థం అక్కడ. Not only that, అంత మాత్రమే కాదు, harp is associated with prophecy. సితార అంటే ప్రవచనంతో కూడా దానికి ఒక సంబంధం పెట్టాడు. What has prophecy to do with worship message? You may be thinking, but I'll come to that in few minutes from now, because we will close with this. ప్రవచనాలకి ఆరాధనకి ఏం సంబంధం అనుకోవచ్చు, చూద్దాం కొన్ని నిమిషాల్లో దానికి ఏం సంబంధం అనేసి. In same chapter, 1 Chronicles chapter 25 verse 1. అదే మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, you see, moreover David and the captain of the host separated to the service of the sons of Asaph and of Heman and of Jeduthun, who should prophesy with harps. Who should prophesy with what? Harps. అక్కడ గమనిస్తే, మరియు దావీదును, సైన్యాధిపతులను, ఆసాపు, హేమాను, యెదుతూను అను వారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించింది. తెలుగులో ప్రకటించినట్టుగా ఉంది, ఇంగ్లీష్ లో ప్రవచించినట్టుగా రాయబడింది. It is associated with prophecy. Not only service of the house of God, it is associated with prophecy also. దేవుని మందిరపు సేవతో మాత్రమే కాదు కానీ ప్రవచనాలతో కూడా సితారకు సంబంధం ఉంటుంది. Now we see in the life of Elisha in 2 Kings chapter 3 and verse 15. రెండో రాజుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో ఎలీషా జీవితం గమనిస్తే ఒకసారి. But now bring me a minstrel. And it came to pass when the minstrel played that the hand of the Lord came upon him. అక్కడ గమనిస్తే 3:15లో, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకురాము, వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. Even in 1 Samuel chapter 5 verse 10 also we see that. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది ఆ మాట. First Samuel మొదటి సమూయేలు గ్రంథము chapter 5 and verse 10. 5వ అధ్యాయం 10వ వచనం. 5 and 10. 5:10. See, where do we see that? Not 1 Samuel. Yeah, 1 Samuel only.
Anyway, this is found in 1 Samuel chapter 5 also. Let us not waste time there. Then it is associated with the prophecy. అక్కడ మనం ఇక్కడ సమయం వ్యర్థం చేసుకున్నాం కానీ సితారాకి తర్వాత ప్రవచనానికి సంబంధం ఉండడం మొదటి సమయం కూడా మనకు కనిపిస్తుంది. And the same thing as we have seen in Revelation chapter 14:2 and 15:2 also, it is used in worship. అదే రీతిగా మనం చెప్పిన రీతిగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ in the first opening worship of Revelation in heavenly places in the temple of God, in Revelation chapter 5 verse 8, we see harp is being used. అక్కడ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ యొక్క పరలోకంలో జరగబోయే ఆరాధనలో అక్కడ దేవుని మందిరం జరిగే ఆరాధనలో అక్కడ కూడా ఈ సితార మనకు కనిపిస్తుంది. అక్కడ Now what is this prophecy is associated with? ఈ ప్రవచనానికి ఈ యొక్క సితారకి ఏం సంబంధము? Because Old Testament believers lived with a prophecy to see Messiah. పాత నిబంధన విశ్వాసులందరూ కూడా ఒక ప్రవచనాలతో మెస్సయాని చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నవారు. And New Testament believers, they wait to worship the Lord in heaven with the harps. That is also they live with the prophecy that they will worship the Lord in heaven. కొత్త నిబంధన విశ్వాసులు కూడా పరలోకంలో దేవుడిని చూసి ఆ పరలోకపు ఆరాధన చేయాలని ఆ సితారతో వాళ్ళు కూడా యేసు కోసం ఎదురు చూస్తున్నవారు. Harp gives us the hope of future worship, and harp also tells us that we need to trust upon the prophecy. సితారా అంటే భవిష్యత్తును గురించిన నిరీక్షణ మనకి ఇస్తుంది. సితారా అంటే ఆమె ప్రవచనాలు కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. Harp also tells us that we need to engage ourselves in the continual service or the worship of the Lord. సితారా అంటే దేవుని ఆరాధించే విషయంలోనూ దేవుని మందిరపు సేవలో ఎడతెగక మనము నిమగ్నమై ఉండాలని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తుంది. Not only words of worship, కేవలము మాటలతో కూడిన ఆరాధన మాత్రమే కాదు, but harp tells us that even our actions of worship should be granted unto the Lord or to be offered unto the Lord. సితారా ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనము క్రియలతో చేసే ఆరాధన కూడా దేవునికి అర్పించాలి, దేవునికి ఇవ్వాలని చెప్పి జ్ఞాపకం చేస్తుంది మనకి. Not only with the words, మాటలతో మాత్రమే కాదు. Like we have seen in 1 Chronicles chapter 25 verse 6. మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయం 6వ వచనం చూసిన రీతిగా see we will worship the Lord with even our works. We will worship the Lord for his great salvation what he has granted. మన క్రియలతో దేవుని ఆరాధిస్తాము, మనకు అనుగ్రహించిన ఆ రక్షణ కొరకు దేవుని మనం ఆరాధిస్తాం. We will worship the Lord by singing this royal song of worship of praise, saying God is our king. దేవుడు మన రాజు అని చెప్పేసి రాజరికపు ఆరాధన ఈ కీర్తన ద్వారా మనం దేవుని ఆరాధిస్తాం. We'll worship the Lord for his holy arm which has gotten us victory. మనకు విజయం సాధించిన తన పరిశుద్ధ బాహువుని బట్టి దేవుని ఆరాధిస్తాం. మనం worship the Lord that salvation is made available to the ends of the world, everybody who comes under the blood. రక్షణ భూదిగంత నివాసులకి ఆయన రక్తపు ఆశ్రయం కిందకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు అందుబాటులో ఉంచినందుకు ఆయన ఆరాధిస్తాం. మనం therefore we will worship the Lord in a few words for a few moments and glorify his name. కాబట్టి కొద్ది క్షణాలు కొద్ది మాటలతో మనం దేవుని ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. May the Lord bless these words and enable us to bring in our worship at his footstool and the fruit of our lips to be granted as an offering and sacrifice in his presence. దేవుడి వాక్య భాగాన్ని దీవించి తన ఆరాధించడానికి సహాయించింది గాక. తన మన జిహ్వా ఫలాన్ని ఆయన పాదపీఠం దగ్గర ఆయన పరిమళ సువాసనగా అర్పించినట్టు మనకు సహాయం చేయను గాక. Shall we enter into worship? ఆరాధనలో ప్రవేశిద్దాం. We will also connect with you very shortly from now again. ఇది అయిపోయిన వెంటనే కొద్ది నిమిషాల్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం.